వెళ్లేవాళ్లు వెళ్లారు. కనీసం ఉన్నవాళ్లైనా ఉండండి. ఫ్యూచర్ అంతా మనదే. అధికార పార్టీ మాయమాటలు నమ్మొద్దు. వలసలతో అలర్ట్ అయిన పీసీసీ అధినాయకత్వం అలర్ట్ అయింది. నల్గొండ జెడ్పీ చైర్మన్ పార్టీ ఫిరాయింపుతో క్యాడర్ను కాపాడుకునే పనిలో పడ్డారు ముఖ్య నేతలు. విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడదామంటూ దిశానిర్దేశం చేశారు లీడర్స్. అధికార పార్టీలోకి కాంగ్రెస్ నేతల వలసలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఒకే జెడ్పీ చైర్మన్ కూడా ఇప్పుడు అధికార పార్టీకి జై కొట్టారు. నల్లగొండ జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ గులాబీ గూటిలో చేరారు. నేతల వలసలతో అలర్ట్ అయిన కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. నల్లగొండ జిల్లా క్యాడర్తో జిల్లా సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్ కి నేతలను పిలిపించుకొని మాట్లాడారు. కొంతమంది స్వార్థం కోసమే పార్టీ మారుతున్నారని, కాంగ్రెస్ తోనే భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా నుంచి ఎంతో మంది సీనియర్ నేతలున్నా జెడ్పీ చైర్మన్ పార్టీ వీడటంపై క్యాడర్ అసహనం వ్యక్తం చేసింది. జిల్లాలో పార్టీకి 43 మంది జెడ్పీటీసీలుంటే ఇప్పుడు 34 మంది కాంగ్రెస్ లోనే ఉన్నారని చెబుతున్నారు నేతలు. ముఖ్య నేతల మధ్య యూనిటీ లేకపోవడంతోనే వలసలు కొనసాగుతున్నాయని కార్యకర్తలు నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీలో పెద్ద నేతలుగా ఎదిగి ఇప్పుడు స్వార్థం కోసమే అధికార పార్టీలో చేరుతున్నారని మండిపడుతున్నారు సీనియర్ నేతలు. బాలు నాయక్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా గౌరవం ఇచ్చింది. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసింది, జిల్లా పరిషత్ మెంబర్ని చేసింది, ఎమ్మెల్యేని చేసింది, తర్వాత ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేసింది. అటువంటి వ్యక్తి ఏ కారణం లేకుండా పార్టీ విడిచిపెట్టి అధికారంలో ఉన్న పార్టీ వైపు పోవడం ఏదైతే ఉందో అది దుర్మార్గం. నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నా ముఖ్య నేతలు మాత్రం ఇవన్నీ కామన్ అంటున్నారు. పార్టీకి తాత్కాలిక ఎదురుగాలే తప్ప భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న నల్లగొండలో పార్టీని బలహీనపరిచేందుకు అధికార పార్టీ ఎన్ని యత్నాలు చేసినా ఏం కాదని జిల్లా నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి, కాంగ్రెస్ చేయి గుర్తు మీద గెలిచినటువంటి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి అభ్యర్థులను పార్టీలోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక దురాలోచనను కట్టడి చేయాలనేటువంటి విషయాన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలు ముక్త కంఠంతో చెప్పినారు. ఇక సమావేశానికి మాజీ మంత్రి కోమటిరెడ్డి డుమ్మా కొట్టారు. టీఆర్ఎస్ లో చేరిన జెడ్పీ చైర్మన్ బాలు నాయక్ కోమటిరెడ్డికి ప్రధాన అనుచరుడు కావడం, ఇటీవల సర్కారుకు అనుకూలంగా కోమటిరెడ్డి ప్రకటనలు చేయడంపై జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఉన్న ఒక్క జెడ్పీ చైర్మన్ కూడా పార్టీ మారటంతో పీసీసీ ఘాటుగా రియాక్ట్ అయింది.